ఫస్ట్ టైం రొయ్యల కర్రీ చేస్తే ఎట్లా చేయాలనో మనోడు చూపించాడు, చూడండి. ఇది అట్లా తీసుకోవాలా, ఆ బ్లాక్ అంతా ఎక్కువ ఇది అట ఒక్కొక్కటి తీయాలంటే ఒక్కో దాంతో 3-4 ఉన్నాయి బ్లాక్. అన్నీ ఎప్పుడు తీయాలి? ఇడు కేజీ ఉన్నాయి. కేజీకి నాకు తెలిసి ఒక 50 పీసులు వచ్చింది. 50 పీసులు ఎప్పుడు తీసేది. తింటే టేస్ట్ బాగుంటా అంటే వినలే, అవి తీర్చే టేస్ట్ బాగొచ్చా అంట. మళ్ళీ యాన్నో చూడలే, యూట్యూబ్లో చూసి తీర్చా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కంప్లీట్ అయింది. 1.5 గంట పట్టింది. ఇవన్నీ రొయ్యల తీసేదానికి నీట్గా వాటర్ వేసి కడుక్కోవాలి. కానీ ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు మండలు ఇలా కట్ చేసి పెట్టుకొని రెడీగా స్టవ్ ఆన్ చేసుకొని గోళం పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకోవాలి. ఇలా మంచి ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి పక్కకు. ప్రాన్స్ తీసిన తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకోవాలి. కరివేపాకు ఒక 2 మండలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలని. బాగా వేయించిన తర్వాత కారం వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా లైట్గా వేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సో అన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ప్రాన్స్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాక ఇందాక అవన్నీ వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. రొయ్యలు, ఆనియన్స్ అన్నీ మసాలా మొత్తం బాగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. మనకు కావాల్సినవి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, రొయ్యల ఫ్రై రొయ్యల కర్రీ తినేసి చూడంట. ఒక 1/2 అవర్ వరకు ఇలాగే ఉంచి ఉడికిన తర్వాత మంచిగా అయిపోయినట్లే. ఇంకా